కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా. మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. అయిన వాళ్లను మించి ఐశ్వర్యముందా, అనుబంధమును మిల్చి సిరి సంపదుందా. అటువంటి ధనరాశి ఇంటి సహవాసి ప్రతి మనసులో కొలువు తీరిందిగా. ఆకాశరాజునకు అనురాగ సిరి విలువాడు గడుగునా కొలిచి చూపిందిగా. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. నిత్య కళ్యాణం పచ్చ తోరణమై వెలిగేటి సంప్రదాయం. కలిసి ఉంటేనే కలదు సుఖమంటూ తెలిపేటి తీపి కావ్యం. ఇరువురిని జత చేసి అక్షింతలే వేసి దీవించు సమయం ఇదే. హోమాగ్ని సాక్షిగా ఏడడుగులే ఇంచి నడిపించు తరుణం ఇదే. హృదయాన్ని తెరచి మమతల్ని పరచి పరివారమును పెంచు శుభకార్యమే. కడవరకు నీ వెంట తోడంటూ ఒకరుంటి నీ జీవితం నిత్య సౌభాగ్యమే. కళ్యాణం వైభోగం వసుధైక మానవుని శుభయోగం. తెచ్చెను చూడయ్యా. సొంతమైన అందాల రాముని కళ్యాణమాడగ సీతమ్మ. సిగ్గులను మూటగా కట్టుకు తెచ్చెను చూడమ్మా. జీలకర్ర బెల్లమును చెరగని ఒట్టు అని ఒకటిగా మారుతున్నారే. వెంకయ్య చౌదరి నామధేయాయన పౌత్రే అర్చతే చామంతుల గోత్రత్వస్య మీ పేరు అబ్బూరి బంగారావు ఆమె పేరు పద్మావతి నామధేయాయ పుత్రే
श्रीमान श्रीमतः हस्त श्री चामुंड गोत्रपोस्य अपूरी वेंकट राणे नाम्रीं कन्यां धर्म प्रजा संहितार्थो विवाह योग्यता अधिकार सिद्ध्यर्थो सुमुहूर्त काले కురిసెను ప్రేమేగా తలంబ్రాలు జారగా మురిసెను చూడంగా చిన్న పెద్ద పాటలలో చిలిపి ఆటలలో సమయం సాగిపోతుందే శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
ఒలికెనొకటి అది మంచు ముత్యమా మానవధూరత్నమా తన ప్రాణాలే నీవని ధర్మేచగా తన మనసంత నీదని అర్థేచగా తన వలపంత నీకని కామేచగా అవధులు లేని ప్రేమకై మోక్షేచగా మూడు ముళ్ళతో 7 అడుగుల అగ్ని సాక్షిగా ఇద్దరు ఒకటిగా మారగా మరుపేలేని సంతకం వెళ్ళి పుస్తకం మరు జన్మకి తొలి స్వాగతం వెళ్ళి పుస్తకం ప్రేమ పెళ్లి పేరులో ఇరువురిలోన ప్రేమ మాత్రమే బంధుమిత్రు ప్రేమలే కలిసిన నాడేలే పెళ్ళనగా కన్నవాళ్ళ ఆశలే కలిసిన స్వర్గలోక దేవుడే నువ్వు నేను మాటని మార్చే మాటే పెళ్ళనగా తోడు నీడగా ప్రాణబంధమా ఈ మంత్రానికి అర్థం చేతగా కాలిపట్టు విలువ అనేది ఇప్పుడు వాళ్ళకి కానీ మీకు కానీ తెలియదు. ఓం ఆశ అంటే కోటి ఆశలతోటి, సానా సౌమనసం మంచి హృదయంతో మంచి మనసుతోటి, సౌభాగ్యంతను సౌభాగ్యం అంటే నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగలిగా ఉండాలని తన ధన మాన ప్రాణాలని నీకు సమర్పిస్తూ నీ జీవిత భాగస్వామి ఎప్పుడవుతుంది. మాంగళ్యం తంతునానేనా ఈ తాళిపట్టు ఉంది కదా, మాంగళ్యం ఇది ఒక తాళిపట్టు, తంతు అంటే కట్టేటువంటి పని. తంతునానేనా మమ జీవన, మమ అంటే నీ యొక్క జీవనం, హేతున అంటే ఒక కార్యకర్తగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది. కంఠే బధ్నామి శుభగే ఈ యొక్క శుభముహూర్తంలో ఈ మంగళసూత్రాన్ని ఏ క్షణంలో అమ్మాయి కంఠంలో కడతావో, బధ్నామి కడతావో, త్వం జీవ ఆ ఇద్దరి ఆ క్షణం నుంచి తొమ్మంటి ఇద్దరు మీ ఇద్దరి జీవితాలు శరదాంశతం నిండు నూరేళ్లు, శతం అంటే 100 సంవత్సరాలు సుఖంగా సంతోషంగా పిల్లా పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ధనధాన్యాలతో తొలతోగాలని చెప్పి మనం పిలుచుకున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారామ స్వరూపులుగా భావించి వాళ్ళందరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ మాంగళ్యం అంటే పైన లింగాకారంలో ఒత్తులుగా కనపడుతుంది, ఇది శివస్వరూపం. ఈ మధ్యలో ఉన్నటువంటి బొడ్డు ఆకారము విష్ణు స్వరూపం. ఈ యొక్క వృత్తాకారం కింద ఉన్నటువంటి వృత్తాకారము బ్రహ్మస్వరూపం. అంటే ఈ మాంగళ్యంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఉంటారు. ఈ దారం మనం పోసినటువంటి దారము సరస్వతీదేవి, దానికి పూసినటువంటి పసుపు గౌరీదేవి, పెట్టినటువంటి బొట్టు లక్ష్మీదేవి. మాంగళ్యంలో ఈ ముగ్గురు దేవతలు ఉంటారు. అందుకే 3 ముళ్ళు 3 అడుగులు 3 ముళ్ళ బంధం అనేది. ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భార్యకి భర్తలా కనబడాలంటే బ్రహ్మస్వరూపంగా, విష్ణు స్వరూపంగా, అంటే పిల్లల కనే విషయంలో బ్రహ్మస్వరూపంగా, పిల్లల్ని పెంచే విషయంలో విష్ణు స్వరూపంగా, పాపం వచ్చి దండించేటప్పుడు శివస్వరూపంగా భావించుకోవాలి. భర్త భార్యను ఎలా చూడాలి. పసుపు కుంకాలతో ఉన్నటువంటిప్పుడు గౌరీదేవిగా, ఐశ్వర్యాన్ని సంపాదించేటప్పుడు లక్ష్మీదేవిగా, ఈ యొక్క విద్యలో సలహాలు ఇచ్చేటప్పుడు సరస్వతీదేవిగా భావించి ఆ అమ్మాయి ఆ విధంగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ పూర్వకాలం నుంచి వస్తున్నటువంటిది అందరికీ చూపించు. मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीव शरदां शतम्।
ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను నీ నీడనై నిలిచి కాపాడుతాను సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే శుభం అని ఇలా అక్షింతలు అలా దీవెనలతో అటు ఇటు జనం హడావిడితనం తుళ్ళింతల ఈ పెళ్లిలో గిల్లలో పదందని బంధువుల కట్టై సన్నాయిల సందడి మొదలై తదాస్తని ముడులు వేసే తరుగుతుంటే గారం పెరుగుతుంటే వనికే చేతులకు గాసుల చప్పుడు చప్పున ఆపుకొని గడేయగ మరిచిన తలుపే వెయ్యండని సైగడు తెలిపే క్షణాలిక కరిగిపోవా ఎన్నడూ ఉండేదెలా
కుయ్ కుయ్ స్నేహితుడే సన్నిహితుడే నా సఖుడే నా వరుడే స్నేహితుడే సన్నిహితుడే నా సఖుడే నా వరుడే పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరుగల జవరాలే పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు
మల్లె అలజడి హృదయం ఆడిన కూచిపూడి రంగుల దిద్దిన బొమ్మకు మల్లె కవితలు హత్తిన పుస్తకమల్లె సంతోషంలో ముద్దుగా ఈ అమ్మాడి ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడో పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కెను నీ అరవిందం అమ్మమ్మో తాండవమాడే కృష్ణుడి నుండి వేణువు గానం తీయక పట్టి రాతకు ప్రాణం కుప్పొంగే ఆనందం ఏదో సంగీతమే హృదయమున ఎంతో సంతోషమే క్షణములో గాలో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే ఏదో సోయడిని హక్కుమని తిరిగాలేను అని వెలుపులాలు వస్తున్నావని మరుపులో జారి ప్రాయమే జొన్ను తక్కడి తద్ది జొన్ను తాంతది జొన్నగడ తక్కడి తద్ది జొన్నగడ తక్కడి తద్ది జొన్ను తక్కడి తద్ది జొన్ను తాంతది జొన్నగడ తక్కడి తద్ది జొన్నగడ తక్కడి తద్ది కళ్ళలో దాగి ఉన్న కలలో అద్భుతం నా కలలనే నిజము చేసే నువ్వు అద్భుతం పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం పడి పడి చదివేలా నీ మనసు నాగవల్లి మహోత్సవాల ముందు మేనగోడల్ని ఆశీర్వదించిన పట్టెల బట్టలుగా పసుపు కుంకుమ పండ్లు పరాదులను రచిత పాదాంగుల్యాభరణాలు జీవితమే ఓ అద్భుతమే పాములు ఎముకలు పుర్రెలు అలంకారం భారతదేశం ఒక వైడూర్య మరకత మాడికి సువర్ణాభరణం చూసి పులిచర్ము చూసి ఏది ఇట్లున్నాడు అనుకుంటుంది. పార్వతీదేవుడు పరమేశ్వరుడు ఎలా చూస్తాడంటే కలకత్తాలో కాళికాదేవి ఉంటుంది కదా, అలా చూస్తాడు. కాళికా స్వరూపం నిలబడుతుంది. నేను గొప్ప నేను గొప్ప నేను అందంగా ఉన్నా నేను అందంగా ఉన్నా వాదులు ఆడుకుంటాను. ఇది ఎలా పరిష్కారం చేయాలా అని బ్రహ్మదేవుల్ని విష్ణుమూర్తిని పిలిచారు. వాళ్ళిద్దరు వచ్చేసరికి శివుడు లయకారు, మూడో కథ తెలిస్తే మొత్తం లయం అంటే నాశనం అయిపోతుంది. విష్ణుమూర్తిని పెంచేవాడు, బ్రహ్మే సృష్టించేవాడు. ఈయన ఒకసారి తెలిస్తే మనం అందరం అయిపోతాం, ఎదురుగా ఉంటే మనకి ఇది ఎక్కడ తప్పించుకుందామని అయ్యా మేమేమో ఎక్కడో సృష్టి చేసేవాడిని, నేను ఇదంతా పోషించుకోవటం నాకు సరిపోతుంది నేను అక్కడ చూస్తున్నాను. ఈ నారదు తుమ్మురాదులు ముల్లోకాలు తిరుగుతారు. ఇందాక చెప్పి అత్తల విత్తల సొమ్ము తర్వాత మన కింద 7 లోకాలండి. అలాగే మన పైన 7 లోకాలండి. భూర్ భోత్సవం సప్త సప్త లోకాల మధుబాగని 7 లోకాల పైన ఉన్నాం, 7 లోకాల కింద ఉన్నాం. వీటిని కలిపి చతుర్దశ భవనాలు తిరుగుతారు. వాళ్ళు కర్మను ప్రార్థిస్తే ఆయన ఇచ్చారు. మీ సమస్య ఇక్కడ కాదు, సత్యలో కోటి బ్రహ్మలోకానికి రండి, అక్కడ పరిష్కరిస్తామని చెప్పి పోయేటప్పుడు ఇలా బంగారు బిందె ఒకటి వెండి బిందె ఒకటి పెట్టారు. ఆ తెరను తొలగించి పోయి చూడమన్నారు. చూస్తుంటే ఇంతకుముందు శివుడి కళ్ళకి కాళికాదేవిలాగా కిషోరం తీసుకొని పొడిచినట్టు. ఇప్పుడు ఎలా కనపడుతుందంటే శివుడు చూసుకుంటే శివుడు బొమ్మ కనపడట్లా, పార్వతిగా కనపడుతుంది. నవో యవనవతిగా సువర్ణాభరణంతో కలిసి ప్రతీదేవి కంటే అందంగా కనపడుతుంది. అమ్మాయి ఇంత అందంగా ఉందా
పార్వతీదేవి చూసుకుంటే పార్వతీదేవికి ఆమె బొమ్మ కనపడుతుందా, అక్కడ శివుడు బొమ్మ కనపడుతుంది. ఎలా కనపడుతుంది? ఈ పెద్ద పెద్ద పుర్రెలేమో వజ్రాలు, ఈ యొక్క ఎంటుకలు తిరిగిన ఆధారపడుతుంది, జటాజోటాలు అంటారు, అవేమో బంగారం తీగల్లాగా పెరుగుతుంది. కట్టుకున్న పులి చర్మం, నవరత్న కట్టుకునేటువంటి వస్త్రాభరణం, పట్టు వస్త్రాల్లో కూడా ఇంట్లో బంగారు నవరత్నాలు పొదిగిన వస్త్రాలు, ఆడవాళ్ళ పొడిచేట్లు బంగారం పొదిగినట్టుగా ఈ యొక్క పులి చర్మంలో నవరత్నాలు పొదిగినట్టుగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. జటరాంటి కళ్ళ ఉన్నటువంటి గంగాదేవి నీరు పడుతుంటే వజ్రాలు రాలుతున్నట్టుగా ఉన్నాయి ఆ మెరుపులు. అవన్నీ చూసి నా భర్త ఎంత అందగాడని చెప్పి అప్పుడు గ్రహించాడు. బాహ్య సౌందర్యం కొంతవరకే ఉంటుంది, బాల్య యవ్వన వార్ధక్య కౌమార్యాలను గెలిపిసరికి అంత పోయింది, శరీరం అంతా ముడతలు పడిపోయి ముసలు వేసరికి ఏమీ ఉండదు. అంత సౌందర్యం గొప్పది. మనసులో నువ్వు ఆమెను ప్రేమించుకోవడం, ఆమె నిన్ను అభిమానించుకోవడం, ఈ ప్రేమ గొప్పది. వీళ్ళందరికీ అది ఎప్పుడు అట్లే ఉంటుంది. ముసలిదారుగా ఉండిపోయేది లేదు, నచ్చిపోయేది లేదు, పాసిపోయేది. ఎవరు తెచ్చుకుంటే తెచ్చుకోండి. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్ర లాభంజ దేహిమే. అబ్బాయి ఎవరు దొరికితే వాళ్ళు తెచ్చుకోవాలా? మీ ఇద్దరు ఒకరికొకరు తీసుకుంటారు లోనా మద్దతు. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్ర లాభంజ దేహిమే. రెడీ? దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ నువ్వు పైన పెట్టిన చేయగప్ప. అది దేవేంద్ర అన్నమతుభ్యం. అమ్మాయి 11 సంవత్సరాలు పిల్లడప్పుడు నుంచి ఆడిస్తున్నావమ్మా నువ్వు. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యం ఆరోగ్యం పుత్ర లాభంజ దేహినే. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని. అదే వదిలిపెట్టి అవుతారన్నా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా ఉండాలి. ఆడో జింబాబే ఆడినట్టుంటే ఆడు వికెట్ ఉంటుంది, గెలిచినట్టు ఇస్తుంటుందా? అదే మీకున్నా సరే ఆ అమ్మాయి కలిసి ఇంకోటి తీయండి. దేవేంద్ర అన్నమతుభ్యం వివాహ భాగ్యమారోగ్యం. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యమారోగ్యం పుత్ర లాభంజ దేహిమే. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ భాగ్యమారోగ్యం పుత్ర లాభంజ దేహిమే. సరే ఇందాక అబ్బాయి గెలిచాడు కదా మ్యాచ్ టైం మళ్ళీ ఇంకోసారి ఆడి. అదే నువ్వు గెలిపించావు అన్నమాట మీ వారిని. దేవేంద్ర అన్నమతుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహ సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే. ఇదే కోరుకున్నా, ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే. కాలం నతించదాని రోజకై ప్రాణం సుమించదా
చత్వారి మాయో భవాయ నాలుగోది ఎడంగా చత్వారి మాబోయో భవాయ విష్ణుస్వాన్ వేతు మళ్ళీ పంచవై ఒకేసారి పంచవై పంచవేదభ్యో విష్ణుస్వాన్ వేతు షష్ఠవై షడ్భ్యో విష్ణుస్వాన్ వేతు సప్తవై సప్తమాతృభ్యో విష్ణుస్వాన్ వేతు. మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగెన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా. రెండు గుండెల చప్పుడు ఒకటే మూడు ముల్ల ముచ్చట కాగా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగగా ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటే చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తేల్చేగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్లిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా. ఆహా ఆహా బొమ్మ నిన్ను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా అయినా ఏవో కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపుని బానిసా నీలో నాలో లో నొలి వెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే
చెప్పుడు పేర్లు చెప్పండి. ఇక్కడ చెప్పుకొని నేను- కాబట్టి అబ్బాయిలు ఫస్ట్. నేను మా ఆవిడ రాణి వచ్చాం. నా పేరు రాణి గారు. నేను మా ఆవిడ అబ్బూరి వెంకట రాణి వచ్చాం. ఇంటి పేరు చెప్పవలసిన పని లేదు. నేను మా ఆవిడ వెంకటరాణి కలిసి వచ్చాం, మీరు పక్క తప్పుకుంటే మేము ఇంట్లోకి వస్తాం. నేను మా ఆవిడ వెంకటరాణి కలిసి వచ్చాం, మీరు పక్క తప్పుకుంటే మేము ఇంట్లోకి వెళ్తాం. అమ్మాయి చెప్పాలా? చెప్పు. నేను మా ఆయన వెంకటేశ్వర్లు వచ్చాం. వెంకటేశ్వర చౌదరి. అది చెప్పు మళ్ళీ చెప్పు. నేను మా ఆయన వెంకటేశ్వర్లు చౌదరి వచ్చాం. అది చౌదరి గారు మూడోసారి కూడా చెప్తే మరి గారు ఉండదు. నేను మా ఆయన వెంకటేశ్వర్లు చౌదరి గారు వచ్చాం. ఓకే. చక్రవర్తనూజాయ చక్రవర్తనూజాయ సార్వభౌమాయ మంగళం. కుందన బొమ్మ